సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన డిజైనర్ నెక్ లైన్. ఇది చాలా సింపుల్ అండి. నేను ఇది చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ తో కూడా ఎంతో అందంగా ఆరి లేదా మగ్గం వర్క్ ప్యాటర్న్ ని మీరు ఈజీగా ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే దీనికి యూజ్ చేయబోయే మెటీరియల్ వచ్చేసి డ్రాప్ షేపింగ్ కలర్ కుందన్స్, అలాగే గోల్డ్ జర్దోసి స్మాల్ సైజ్, కాటన్ సిల్క్ థ్రెడ్ 9 నెంబర్ నీడిల్ ఇది, అలాగే జెరీ థ్రెడ్ అండ్ దాని ఆరి వర్క్ నీడిల్, ఇది పైపింగ్ కార్డ్ అంటారు, అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ. సో ఈ మెటీరియల్స్తోనే మనం ఈ డిజైనర్ ప్యాటర్న్ని క్రియేట్ చేయబోతున్నాము. ముందుగా నెక్ లైన్ మీద గ్లూ అప్లై చేసుకుంటూ దాని మీద కార్డింగ్ని స్టిక్ చేయాల్సి ఉంటుంది. మీరు కావాలంటే ఇది స్టిచ్ అయినా చేసుకోవచ్చు, అక్కడక్కడ ఇన్విజిబుల్ స్టిచెస్ ఇస్తూ కార్డింగ్ని ప్లేస్ చేసుకుంటూ. సో ఇప్పుడు చూస్తున్నాను కదా, ఈ గ్లూ మీద నేను స్టిక్ చేయబోతున్నాను ఈ పైపింగ్ కార్డింగ్. దీంతో మనము ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేస్తామన్నమాట. అంటే ఈ జర్దోసితోని ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేయబోతున్నాము. సో ఇది డ్రై అయిందండి. జర్దోసి ఎండ్స్ని ఇలా పట్టుకొని ఈక్వల్గా నేను కట్ చేయబోతున్నాను 1 సెంటీమీటర్ లెంత్లో. ఇవి కట్ చేసే జర్దోసి అన్నీ ఈక్వల్ సైజులో ఉండాలి. సో మీరు పట్టుకొని జాగ్రత్తగా కట్ చేయడం, ఇలా ఈక్వల్గా ఉండాలి అన్ని సైజెస్ కూడా. చెప్పాను కదా, ఇప్పుడు ప్యాడెడ్ లోడ్ స్టిచ్ క్రియేట్ చేయబోతున్నాము. అదేం లేదండి, జర్దోసిని ఇన్సర్ట్ చేస్తూ క్రాస్గా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా దాన్ని థ్రెడ్ని లాగుతూ స్టిచ్ చేయాలి, ఎందుకంటే ఇది లేకపోతే లూజ్గా అయిపోతుంది అనమాట. సో ఇలా స్ట్రెచ్ చేస్తూ స్టిచ్ చేస్తే ఈ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ఒకటి మనకి ఫినిష్ అవుతుంది. కంప్లీట్ నెక్ లైన్ మీద ఇలానే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ప్యాటర్న్స్ చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చండి. మీరు బయట చేయించాలనుకుంటే మటుకు చాలా ఎక్స్పెన్సివ్ ఇలాంటి ప్యాటర్న్స్. బట్ కొద్దిగా మనకి మెథడ్ ఏదైనా తెలిసినట్టయితే మనం ఇంట్లోనే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ స్టిచ్ చేస్తున్న బ్లౌజెస్ మీద కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇటువంటి ప్యాడెడ్ లోడ్ స్టిచ్ చేయడం కష్టం, కానీ స్టోన్ లేస్తో మీరు నెక్ లైన్ని హైలైట్ చేసుకొని పక్కన బూటీ వర్క్ నేను ఇప్పుడు చూపిస్తాను కదా, అది చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా నెక్ లైన్ మీద కంప్లీట్గా నేను ప్యాడెడ్ లోడ్ స్టిచ్ జర్దోసితో క్రియేట్ చేయబోతున్నాను. సో వన్స్ ఇది ఫినిష్ అయ్యాక నేను చైన్ స్టిచెస్ ఇస్తున్నాను ఆరి నీడిల్తోనే. బట్ నా రిక్వెస్టర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోస్ట్లీ ఆరి చైన్ స్టిచ్ లేదా ఆరి నీడిల్ వర్క్ చేయడం రాదు. సో నేను వాళ్ళకి ఏం సజెషన్ ఇవ్వబోతున్నానంటే, మీరు దీని బదులు ఒక స్టోన్ లేస్ లేదా చైన్ బాల్ లేస్ని పెట్టుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి అయినా ఇది హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నెక్ లైన్ పక్కన ఇలా 3 లైన్స్ని కొద్దిగా గ్యాప్ వదులుతూ గ్లూని అప్లై చేయబోతున్నాను. దీని మీద నేను డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేయబోతున్నాను. సో ఇది డ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ లోపు బూటీని కూడా ఎలా మార్క్ చేయాలో చూపిస్తాను నేను. సింపుల్గా 3 పెటల్స్ ఈక్వల్ షేప్లో మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మీరు ఎక్కువగా క్రియేట్ చేయాలనుకుంటే ట్రేసింగ్ పేపర్ మీద మార్క్ తీసుకొని అదే ట్రేస్ చేసుకోవచ్చు. ఇలాంటి బూటీస్ మీరు శారీస్ మీద కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఈ బూటీస్ది మార్కింగ్ ఇచ్చాను కదా, దాని మీద కూడా చైన్ స్టిచ్ ఇవ్వబోతున్నాను. ఒక సజెషన్ ఇవ్వబోతున్నాను. నాకు చాలామంది అడుగుతున్నారు చైన్ స్టిచ్ నాకు రాదు. సో వాళ్ళ కోసమే నేను ఎన్నిసార్లు చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు ఆరి చైన్ స్టిచ్ బదులుగా స్టోన్ లేస్ లేదా చైన్ బాల్ లేస్ని ప్లేస్ చేసుకుంటూ ఈ వర్క్ నేను ఏదైతే చూపిస్తున్నానో అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దాని లుక్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. సో మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. సో ఈ కంప్లీట్ ఆ బూటీ డిజైన్ మీద నేను ఆరి చైన్ స్టిచెస్ చేయబోతున్నాను.
వచ్చేసి సెంటర్లో గ్లూ లైన్ అప్లై చేసుకొని ఇటు 3 లైన్స్ అటు 3 లైన్స్ అప్లై చేస్తున్నాను. దీని మీద కూడా నేను డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేయబోతున్నాను. ఈ విధంగా మనం బూటీని క్రియేట్ చేస్తామన్నమాట. చాలా సింపుల్ అండి ఇది. మీకు ఎలా చేయాలో తెలుసుకుంటే ఎక్కడైనా ఇది క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ డిజైనర్ గార్మెంట్స్, ప్లెయిన్ కుర్తీస్ మీద డిజైనర్ గార్మెంట్స్లా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. జర్దోసి వచ్చేసి 1 ఇంచ్ లెంత్లో కట్ చేశాను. ఇప్పుడు దీన్ని కుందన్స్ని హైలైట్ చేయడానికి అది ఏం లేదండి, జస్ట్ నీడిల్లో ఇన్సర్ట్ చేస్తూ కుందన్ చుట్టూతా స్టిచ్ చేయబోతున్నాను. 2 లేదా 3 స్టిచెస్ ఇవ్వాలి, ఇది పైకి లేకుండా. సో ఇలా హోల్డ్ చేస్తూ ఫింగర్తోని మీ టిప్ మీద ఒకసారి 2 సైడ్న ఒకసారి స్టిచ్ చేస్తే దీన్ని స్టిచ్చింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఇదే విధంగా అన్ని డ్రాప్ షేప్ కుందన్స్ మీద జర్దోసితోని హైలైట్ చేసి చూస్తున్నారు కదా. కుందన్స్ని హైలైట్ చేసాక ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ ఇదే విధంగా అన్ని కుందన్స్ మీద స్టిచ్ చేయబోతున్నాను. నేను ఫిల్లింగ్ చేయబోతున్నాను. సేమ్ జర్దోసి 2 లేదా 3 స్ట్రింగ్స్ని ఇన్సర్ట్ చేస్తూ ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేస్తామన్నమాట జర్దోసితోని. ఈ విధంగా బూటీ ఫినిష్ అవుతుంది. ఇలాంటి డిజైనర్ ప్యాటర్న్స్ చాలా యూనిక్గా క్రియేటివ్ లెగ్గా కనిపిస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో ఈజీగా అయిపోతుంది ఇది. దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు. జస్ట్ మీకు ఆ మెథడ్ ఎలా చేయాలో తెలుసుకుంటే మటుకు చాలా ఈజీ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ఛానల్ని. అలాగే చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి స్టైలిష్ ట్రెండ్స్.